ఇగో ఆడవాళ్లకు బీపీ గండమట. రాష్ట్రంలోని 25% మహిళల్లో హైపర్ టెన్షన్ ఉందట. బీపీ ఉన్న మందులు వాడేది కేవలం 7% మందే. గర్భిణులు, మోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఎక్కువగా ఈ రిస్క్ ఉందట. గుండె, కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న లేడీస్, 20 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి బీపీ చెకప్ తప్పనిసరి. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యం పైన విన్కాట్స్ అనే సంస్థ ఒక రిపోర్ట్ని బయటపెట్టింది. ఈ రాష్ట్రంలో 26% మహిళల్లో బీపీ ఉందట, 26%. చాలామంది మళ్ళీ బీపీ ఉన్న వాళ్ళు మందులు వాడతలేరట, 7% వాడుతున్నారట. సో వన్స్ ఈ బీపీ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బీపీ కంట్రోల్ చేయడానికి మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్ అవుతే ఓకే, అంతవరకు అప్పుడు ట్యాబ్లెట్ మానవచ్చు. కానీ మన లైఫ్ స్టైల్లో చేంజెస్ లేకుండా ఆరోగ్యాన్ని చెక్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ బీపీ ట్యాబ్లెట్స్ వాడాల్సిందే. చాలామంది ఈ బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్ల, మధ్యలో ఆపేయడం వల్ల పక్షవాతం, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, గుండెపోటుతో కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి. సో బీపీ ప్రెషర్ హై ప్రెషర్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ స్థాయి పెరిగి ఈ చనిపోతున్నారు. సో ముఖ్యంగా మహిళల్లో కూడా ఈ సిచ్యువేషన్ ఉందట. సో ఒత్తిడి కారణం కావచ్చు, రకరకాల సమస్యలు, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ కూడా వాళ్ళలో కూడా ఎక్కువగా రిస్క్ ఉంటున్నదట. రండి బ్రదర్.